ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఎందుకు ఇంత డల్గా చెప్పినావు రేయాంష్? ఎందుకంటే మన ఫ్యాన్స్ తగ్గిపోతుండ్రు. తగ్గరు, మన ఫ్యాన్స్ మన సబ్స్క్రైబర్స్ పెరుగుతూనే ఉంటారు. ఓకే రేయాంష్, దాని గురించి బాధపడకు కానీ సరే ఈ కథ ఏంటో విందాం. ఎస్, అయితే నక్క ఒక స్టోరీ చెప్పింది కదా. ఏం స్టోరీ చెప్పింది నక్క మనకు? ఏం చెప్పింది అంటే ఎండ్రకాయ ఉన్ను ఆ కొంగ కథ చెప్పింది కదా. ఆ కథ చెప్పిన తర్వాత ఇలా అడుగుతుంది, విన్నావుగా మిత్రమా, కొంగ మోసం, ఎండ్రకాయ ఆ మోసకారి కొంగకు చేసిన తగిన శాస్తి. నీవు కూడా అటువంటి ఉపాయం ఏదన్నా ఆలోచించి ఆ పాము బారి నుండి నీ గుడ్లను రక్షించుకో అంటూ కాకికి సలహా ఇచ్చిందా నక్క. నక్క సలహాతో కాకి తన బుద్ధికి చురుకు పెట్టి ఆలోచించి ఒక గొప్ప ఉపాయం చేసింది. అయితే ఆ కాకి ఉన్నటువంటి చెట్టు రాజుగారి అంతఃపురానికి, రాజుగారు రాణి ఉండేటువంటి అంతఃపురానికి చాలా దగ్గరలో ఉంటుందన్నట్టు. మరునాడు కాకి రాజుగారి తోటలోకి వెళ్ళి అక్కడ కాసేపు వేచి చూసింది. కొంత సమయానికి అక్కడికి రాణిగారు ఆ తోటలో ఉన్న సరస్సులో స్నానం చేయడానికి వచ్చి ముందుగా నగలు తీసి ఒక గట్టున పెట్టగానే కాకి ఒక అద్భుతమైన ఉపాయం ఆలోచించి వెంటనే వెళ్ళి ఆ రాణిగారి నగలను ముక్కున ఖర్చుకొని, అంటే ముక్కుతో పట్టుకొని ఎగిరిపోయింది. అది చూసినటువంటి రాణిగారి చెలికత్తెలు ఎంత హడావిడి చేసినా అది కాకిరి దాని ముక్కుకున్నటువంటి ఈ రత్నాల హారం కిందకు విడిపించలేదు. వారు భటులను పిలిచారు. రాణిగారు గట్టిగా అరిచారు, ఆ కాకి నా రత్నాల హారాన్ని తీసుకువెళ్తుంది, దాన్ని మీరు కిందికి దించండి అని చెప్పారు. ఎంత వెతికినా ఆ కాకి మీద ఎన్ని రాళ్ళు వేసి కొట్టినా కూడా కాకి తప్పించుకుంటూ వెళ్ళి అందరూ భటులకు కనిపించే విధంగా వెళ్ళి తన చెట్టుపైకి, తన నివాసం ఉన్నటువంటి చెట్టుపైకి వెళ్ళి కూర్చుంది. అక్కడికి సైనికులు అందరూ వచ్చారు. వచ్చి కాకిని కొట్టబోయారు. వెంటనే కాకి ఆ రత్నాల హారాన్ని సరిగ్గా కింద ఉన్నటువంటి పుట్టలోకి పడేసింది. వెంటనే భటులు ఆ పుట్టను తవ్వి చూశారు. తవ్వి చూడగానే వారికి ఆ పుట్టలో ఉన్నటువంటి పాము, ఏదైతే ఈ కాకి గుడ్లను తింటుందో ఆ పాము కనిపించింది. కనిపించేసరికి వెంటనే ఆ పామును చంపేసి వాళ్ళ ఆహారాన్ని ఛేదించుకున్నారు. దమనకుడు కరకటకుడికి ఈ కథను చెప్పి, కరకట చూసావుగా, ఉపాయంతో శత్రువు ఎంతటి బలవంతుడైనా మట్టు పెట్టవచ్చును. ఇలా ఉపాయంతోనే తనకంటే బలంలో 1000వ వంతు పెద్దదైన సింహాన్ని ఒక కుందేలు మట్టుబెట్టింది అంది. కుందేలు సింహాన్ని చంపటమా? అవునా? ఏంటి దమనక, నువ్వు చెప్పేది వినడానికి ఆశ్చర్యంగా ఉంది. ఇది ఆచరణకు సాధ్యమంటావా? కుందేలేంటి, సింహాన్ని చంపడం ఏంటి? అరే నాకు వివరంగా చెప్పు అంటూ అడిగాడు కరకటకుడు. దమనకుడు కరకటకుడికి సింహం కుందేలు కథను ఈ విధంగా చెప్పాడు. ఏ విధంగా చెప్పాడు మనం ఎప్పుడు విందాం రేయాంష్? నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.